ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యూష తల్లిగా విన్నవించేదండి. గత 2 సంవత్సరాల నుంచి మీరు పరిపాలన చాలా బాగా చేస్తున్నారు. అందులో మహిళలకు చాలా బాగా చేస్తున్నారు. ఉచిత బస్సు కానీ ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చాలా చక్కగా అందిస్తున్నారు. అందుకు చాలా సంతోషపడుతున్నాం. అందులో ముఖ్యంగా కళాకారులకి, సినిమా కళాకారులకి చాలా బాగా ఆదుకుంటున్నారు. మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్తున్నారు. అన్నిటికీ చాలా సంతోషపడుతున్నా. కానీ ఒకే ఒక చిన్న బాధ ఏంటంటే, తెలంగాణలో ఒకే ఒక హీరోయిన్ ప్రత్యూష. తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకే ఒక ఆర్టిస్ట్ ప్రత్యూష. ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు ప్రభుత్వానికి? ప్రత్యూష కుటుంబం ఎందుకు గుర్తు రావట్లేదు? ఒక మంచి హీరోయిన్ బతికి ఉంటే, ప్రత్యూష బతికి ఉంటే తెలుగు రాష్ట్రాలకు ఎంతో మంచి పేరు తెచ్చేది. దురదృష్టవశాత్తు మా కుటుంబ దురదృష్టవశాత్తు నా అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోయింది. అన్యాయం అయిపోయిన ప్రత్యూష కుటుంబం గుర్తొస్తలేదు, ప్రత్యూష గుర్తొస్తలేదు. ఎందుకు మమ్మల్ని ఆదుకోవట్లేదు? ఎంతోమంది కళాకారులను ఆదుకుంటున్న మీరు ప్రత్యూష కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు? ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రత్యూష కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రత్యూష కూడా ఒక కళాకారిణి, ఒక హీరోయిన్, ఒక మంచి నటి. అన్యాయం అయిపోయిన కుటుంబం. మేము కష్టాలు పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోండి. ఇప్పటికైనా ప్రత్యూషను గుర్తు తెచ్చుకోండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను.